శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజా విధానం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఆగస్టు 14వ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది. సాధారణంగా శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తారు. 2026వ సంవత్సరంలో పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు 28 ఉదయం 9:48కి ముగుస్తుంది. ఎవరైనా కూడా మీ వీలును బట్టి 3వ వారం కానీ 4వ వారం కానీ చేసుకోవచ్చు. తమ కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబమంతా ఐశ్వర్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులను చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు, ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్లకు చిన్న చిన్న డౌట్స్ అనేవి ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేలాగా, అలాగే ఈ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పని ఏంటి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడా కూడా బూజు లేకుండా నీటుగా క్లీన్ చేసుకోవాలి. అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. బొద్దింకలు లాంటివి లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక 3 విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ దుమ్ము లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటారు కదా, ఫ్రిడ్జ్లో లేదా ఎండు రొయ్యలు, ఎండు చేపలు లాంటివి అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ, పూజా మందిరం దగ్గర కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేయటం, చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి. ఈ వ్రతం చేసేవాళ్ళు పట్టుచీర కట్టుకుంటే చాలా మంచిది. ఆ పట్టు వస్త్రాలు ధరించి నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తర్వాత మనం నిత్య పూజ ఏ దేవుడు మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కరలేదు. సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు రోజు అలంకరించుకుని పెట్టుకోవచ్చు. అలంకరించలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు. పూజలో దీనికి కూడా ఆనవాయితీ అయితే ఏమీ అక్కర్లేదు. మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా పీఠం నేల మీద పెట్టకముందే అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అమ్మవారు తామర పువ్వులో ఉంటారు కాబట్టి అందుకే పద్మం ముగ్గు వేయాలి. కాబట్టి పద్మం ముగ్గు వేసుకొని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని పద్మం ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసేటప్పుడు బియ్యపిండిని మాత్రమే వాడాలి. అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి. విగ్రహం పెట్టినా డైరెక్ట్గా పెట్టకూడదు. కింద బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకులు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకుని దానిపైన అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. నారాయణుడి ఫోటో కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టుకుని పూజించుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలి. అనుకుంటే ఆ పీట పైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి చెంబుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ చెంబులో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక వెండి కాయిన్ లేదా రాగి కాయిన్ లేదా మీకు అందుబాటులో ఉన్న నాణం వేసుకుని అందులో కొంచెం పచ్చ కర్పూరం కూడా వేసుకోవాలి. అందులో కొన్ని మామిడి ఆకులు ఉంచి ఆ మామిడి ఆకుల పైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయను ఉంచాలి. ఈ వ్రతంలో కలశాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోనికి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు. కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు. కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు. కలశానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే పూజ చేసుకోవచ్చు. అన్నీ సిద్ధం చేసుకుని ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కానీ
పూజలో ఉంచుకోవాలి. ముందుగా దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి. ఈ రోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి ఆవు ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంతా సంతోషిస్తుంది. దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. దారం బంతిని 9 పోగులు తీసుకుని 9 ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదవాలి. వరలక్ష్మి వ్రతం బుక్లో ఉంటుంది. ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ 9 ముడులు వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఈ తోరం పూజలో కూర్చుని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలి. అలాగే మనం ఎంతమందికి అయితే వాయనం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరం రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి. వ్రతకల్పం బుక్లో మీకు తోర పూజ అని వస్తుంది కదా, అప్పుడు ఆ తోరంకి పూజ చేసి ముందుగా వ్రతం చేసే వాళ్ళు కట్టుకుని తర్వాత చివరిలో వాయనం ఇచ్చే వాళ్ళకి కట్టాలి. ఇలా పూజను ప్రారంభించి లక్ష్మీ నారాయణుడిని ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృత స్నానం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకుని మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఏదైనా సరే అమ్మవారికి వేసుకోవచ్చు. అంటే గోల్డ్ అయినా పర్వాలేదు, పసుపు నీళ్ళలో శుద్ధి చేసుకుని అమ్మవారికి ధరించాలి. ఆభరణాలన్నీ కలశానికి వేసి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు బుట్ట నిండా పూలు పెడితే చాలా ఇష్టం. వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడశోపచారాలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలి. అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలి. అక్షింతలు పూలతో నారాయణుడికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి. అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన వచ్చే జాజి పూలు, మల్లెపూలు లేదా ఎర్రని అక్షింతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడుకోవచ్చు. ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రతకల్పం బుక్కులో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా చీర, జాకెట్టు, 2 జతల గాజులు, తాంబూలం, పసుపు కుంకుమ, దువ్వెన, అద్దం, పౌడర్తో పాటు అలంకారానికి అవసరమైన ఏమైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదును పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆమెకు చీరను వాయనంగా ఇస్తే చాలా మంచిది. లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళు అయినా సరే ఈ చీరను కట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి 9 రకాలు కానీ 5 రకాలు కానీ ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజే ఉదయం సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు ఎన్ని అయినా అందులో క్షీరాన్నము, పులిహోర, బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా పిండి వంటలతో పాటు పండ్లు, రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా ద్రాక్ష రసం, దానిమ్మ రసం 2 కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే వడిపప్పు, చలిమిడి, బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. పూజలో మనం ఎంతమందికి వాయనం ఇస్తున్నామో అవన్నీ కూడా ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకోవాలి. వాయనంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదంటే చీర, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, ఆకు వక్క, అరటిపళ్ళు, శనగలు. వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదులకు వాయనంగా సమర్పించుకోవచ్చు. శనగల్ని వాయనంగా ఇవ్వటం వల్ల కొంతమందికి దోషాలు పోతాయి అని అనుకుంటారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు కూడా ఇస్తారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి. ఈ వ్రతం ఉపవాసం ఉండి ఆచరించాలి. వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉండాలి. ఒక పూట భోజనం చేయాలి. ఉదయం రాత్రికి టిఫిన్ లాంటిది ఏదైనా తినొచ్చు. వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకూడదు, నేలపై పడుకోవాలి. ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మీ భర్త కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉపవాసం చలించాలి. అప్పుడు భోజనం చేయాలి. మిగిలిన వాయినాలు తర్వాత అయినా సాయంత్రం అయినా ఇవ్వవచ్చు. ముత్తైదులు మీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళకు పసుపు రాసి గంధం కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తున్నమ్మా వాయనమని వాయనం సమర్పించుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజా విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.